భారతదేశ వ్యాప్తంగా అతి పురాతన కాలంలోనే అగస్తేశ్వర దేవాలయాలు ఎన్నో నిర్మితమై ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలోనూ కొన్ని చోట్ల ప్రత్యేక చరిత్ర ఉంది. అగస్త్య మహాముని ద్వాపర యుగంలో తపస్సు చేయడానికి ఈ ప్రదేశానికి చెన్నూరు వచ్చి ఇక్కడి ప్రకృతికి వాతావరణానికి ముగ్ధుడై అతిపెద్ద శివలింగాన్ని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. అలా ఈ ఆలయానికి అగస్తేశ్వర స్వామి దేవాలయం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత 1289లో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాలను పునర్నిర్మించారని చరిత్రకారులు అభిప్రాయం. కాకతీయుల కాలంలోనే అనేక ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణాలు జరిగినట్లు చరిత్ర చెబుతుంది. అందులో భాగంగానే మిర్యాలగూడ ఆనుకొని ఉన్న యాదగిరిపల్లిలోనూ పురాతన కాలంలోనే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర శ్రీదేవి భూదేవి సమేత అగస్తేశ్వర దేవాలయం వెలిసిందని నాటి విగ్రహాలు శిలా శాసనాలు తెలుపుతున్నాయి. ఆలయం నిత్యం తేజస్సుతో వెలగాలని గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ, నల్గొండ జిల్లా మాజీ రైతు బంధు అధ్యక్షుడు చింతారెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో భక్తితో పూజారికి భక్తులకు 28 లక్షల వ్యయంతో వసతి గృహం కోసం నూతన భవనాన్ని నిర్మించారు. ఈ వసతి గృహ భవనాన్ని 23 ఫిబ్రవరి 2025న ప్రారంభిస్తున్నారు. ఆలయం పూజారులు, నిర్వాహకులు పూజారికి పూజలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా నిర్మించారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రతిష్టను పెంచాలని ఆలయ కమిటీ కోరుతుంది. బెల్లు ఇక్కడ మన పార్వతీ సర్వత్మహతి పూజ సమేత శ్రీవిగే సుస్వామినః కృపయా శ్రీమాన్ శ్రీవర గోత్రోద్భవస్య శ్రీవర గోత్రాంభోష్య యగచరణాందేశ్య సంఖ్యానాందేశ్య పలినాందేశ్య కుమారాందేశ్య అనితనాందేశ్య పండితనాందేశ్య సంతోష్ కుమారాందేశ్య
ఓకే సార్. అందరికీ నమస్కారం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ శ్రీదేవి భూదేవి సమేత అగస్తేశ్వర్ల వాళ్ళ దేవాలయము మరి 19/6/2017 విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మిర్యాలగూడ పట్టణానికి అతి సమీపంలో ఉండి యాద్గార్పల్లి గ్రామంలో నిర్మించినటువంటి ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ ఆలయ ప్లేస్లో పురాతనమైనటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి మరి కట్టడాన్ని తొలగించగా దాంట్లో సుమారు 800-900 సంవత్సరాల కింది శ్రీ చెన్నకేశవ స్వామి యొక్క విగ్రహం మరి లభించింది. మరి అయ్యగారు పండితులు చెప్పిన ప్రకారం మరి ఇక్కడ చెన్నకేశవాలయము మరి అదేవిధంగా శివాలయము ఒకే ప్రాంగణంలో నిర్మించాలని చెప్పడం జరిగింది. మరి జిల్లాలో ఎక్కడ లేని విధంగా 1-2 ప్రాంతాల్లో తప్పించి ఎక్కడ కూడా లేవు. శివకేశవులు ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి టెంపుల్ ఇది. చాలా ప్రాముఖ్యత ఉంది ఈ టెంపుల్కు. మరి ఈ టెంపుల్లో మరి మనకు పట్టణానికి అతి సమీపంలో ఉండి ఇటు మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న ఊర్లు వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆలయానికి విగ్రహ ప్రతిష్ఠ రోజు సుమారు 25,000 మంది తరలిరావడం కూడా జరిగింది. మరి ఇందులో భాగంగా మరి ఈరోజు మరి టెంపుల్ యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని మరి వసతి గృహం కూడా నిర్మించాలని చెప్పి మరి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా మరి అయ్యప్ప భక్తులు, శివ భక్తులు, ఆంజనేయ భక్తులకు కూడా మరి ఇక్కడ వారికి మాలలు ధరించినప్పుడు సరైనటువంటి వసతి లేక ఇబ్బంది పడుతున్న ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా అయ్యగారు కూడా ఇక్కడే ఉండి నిత్యం పూజలు జరగాలనే ఉద్దేశంతో మరి కింద అయ్యగారికి స్టోర్ రూమ్, గుడి సామాన్ పెట్టుకునే స్టోర్ రూము, పైన మరి అయ్యప్ప భక్తులు కానీ ఇంకా మిగతా వివిధ కార్యక్రమాల కోసం చిన్న చిన్న అన్నప్రాసనలు కావచ్చు, మరి బర్త్డేలు కావచ్చు, ప్రజల సౌకర్యార్థం ఇక్కడ వసతి గృహాన్ని మరి 26 లక్షల రూపాయలతో కూడా ఈరోజు నిర్మించడం జరిగింది. దాన్ని రేపు మరి 23వ తారీఖు రోజు ఆదివారం రోజు ఉదయం మనం 7:50 నుంచి వాస్తు పూజతో హోమం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాలతో మరి ఈ యొక్క వసతి గృహాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇది ప్రజల సౌకర్యార్థం యాద్గార్పల్లి గ్రామ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కూడా మరి ఇది వసతి గృహం అందుబాటులో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే. ఓకే సార్.